విద్యపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులపై జిల్లా విద్యాశాఖ నిఘా లేక పలు సమస్యలు. పట్టణానికి గ్రామాలకు దూరంగా ఉంటూ విద్య నోచుకోలేని తాండాలలో ఉన్నటువంటి ఏకోపాధ్యాయ పాఠశాలలకు సమయానికి హాజరు కాని ఉపాధ్యాయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని ఎడల లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తోంది అని జిల్లా అధికారులు నిర్లక్ష్యంగానే సమయానికి హాజరు కాలేకపోతున్నారు. ఈ విషయం పట్ల జిల్లా మ్యాజిస్ట్రేట్ చొరవ తీసుకోవాలి. ఎందుకనగా మారుమూల గ్రామంలో డీఈఓ, ఎంఈఓలు నిత్యము పర్యవేక్షణ లోపం అందుచే రోజువారీగా తీసుకోవాల్సిన సమాచారం తీసుకోవటం లేదు. కావున ముమ్మాటికి డీఈఓ, ఎంఈఓ భాగస్వామ్యం ఉండటం వల్ల ఉపాధ్యాయులు విధుల నుంచి తప్పిపోతున్నారు. కావున ఈ విషయం పట్ల జిల్లా మ్యాజిస్ట్రేట్ చొరవ తీసుకొని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఏకోపాధ్యాయ పాఠశాలను సందర్శించాల్సిన బాధ్యత తీసుకోవాలని, లేని ఎడల జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తాం. జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి మరియు భారత్ ముక్తి మోర్చా అధ్యక్షులు సూర్యనాయక్ డిమాండ్. పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు. శంకర్ నాయక్, రాజు. నమస్కారం. నా పేరు రాథోడ్ సూర్యనాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి భారత్ ముక్తి మోర్చా వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నా. 2 రోజుల నుంచి పేపర్ ప్రకటనలో వస్తున్నటువంటి సమాచారము, ఈ మొబ్రస్పేట్ మండలంలోని పాఠశాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లు సమయానికి రాక పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ విషయానికి ఇప్పటికీ నేను డిఓ గారికి 4-5 సార్లు ఫోన్ చేసినా లింక్ చేయడం లేదు. అదేవిధంగా ఎంఈఓ గారికి కూడా ఈ విషయం పట్ల నేను మాట్లాడినా కానీ ఇప్పటి వరకు స్పందించడం లేదు. కావున ప్రజలారా ఇప్పటికైనా ఆలోచన చేసి ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వీళ్ళపైన తక్షణమే డిఈఓ గారిపైన, ఎంఈఓ గారిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా టీచర్ ఎవరైతే సకాలంలో గ్రామాలలో నుండి సమయానికి హాజరు కాకుండా ఉన్నారో అటువంటి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తాం.